ఈ రసీదు ఒకటిదిరా, అయ్యకు పుట్టినా అమ్మకు పుట్టినా పేదల సొమ్ము కొట్టి అన్నాళ్ళు బతుకుతూ 100 కోట్లున్నా మనిషి బతికేది 60-70 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటే నాకు వాళ్ళు ఇల్లు ఇచ్చినా వద్దు, ఫ్లాట్ ఇచ్చినా వద్దు, మీ డబ్బులు డబ్బులు నాకు ఇస్తే చాలు. ఆ ఎంఆర్ఓ పేరు చెప్పు, ఆ ఎంఆర్ఓ మీద కేసు దింగుతా. మా అల్లుడు గారికి ఫస్ట్ మ్యారేజ్ డే నేను గిఫ్ట్ ఇచ్చినా చెప్పిండు. 1000 మంది ఒక ఎత్తు నేను ఒక ఎత్తు అని చెప్పిన కూడా. మరి ఓపీడీఆర్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు అలవాట్లేదు? టీచర్స్ గవర్నమెంట్ టీచర్సా ప్రైవేటా? గవర్నమెంట్ టీచర్సే వాళ్ళకి ఆయన మొత్తం గారిని కట్టుకోవటం వాళ్ళకి 6 లక్షలు మనం తీసుకుపోయింది ఆడమొట్ట చెప్తే ఆయన వచ్చి వాళ్ళ తరఫున ఆయన హైలైట్ చేస్తాయి. ఇప్పుడు తొలి వెలుగు దొంగలు అంటాడు, అసలు వాడు మమ్మల్ని దొంగ అంటానికి వాడు మా ముందు రమ్మని చెప్పడం మేము చెప్తాం, మేము దొంగలం వాడు దొంగ అనేది మేము చెప్తాము. ఎట్లా అయిపోయిందంటే నెట్వర్కింగ్ మార్కెట్ ఉంటుంది చూసారా, నువ్వు ముగ్గురు జాయిన్ చెప్పి నువ్వు ఇంకో ముగ్గురు జాయిన్ చెప్పి అని చెప్పి. ఇప్పుడు తొలి వెలుగు రఘున్నాడు, నాకు నువ్వు ఛాయ్ పంపిస్తే మాకెందుకు, నువ్వు తీసుకునే వాళ్ళది మాకు సంబంధం లేదు, నీ పేరు చెప్పి వసూలు చేసిండు. నిజ నిర్ధారణ కమిటీలో నిజాలు లేవు. పేమెంట్ కట్టినాయి, మరి పేమెంట్ లను ఎవరు తీసుకున్నట్టు? ఇది కూడా అండి పోలవేలు మొత్తం ఇచ్చింది ఇది మాకు. ముత్తయ్య అమాయకుడు ఆయన కిడ్నాప్ చేశారని చెప్పి తొలి వెలుగు రఘు అన్నాడు. ఆయన ఇచ్చిన డీటెయిల్స్ ఇవి. నీ బిడ్డ ఏజ్ ఉంటుందేమో, లేదంటే నీ చెల్లి ఏజ్ ఉంటుందేమో, ఏమని పట్టుకొని దొంగ అన్నావు. కొద్దిసేపు ఆ ఓపీడీఆర్లో ఉన్న పక్కన పెట్టేసి ఇలాంటి వాళ్ళతో మాట్లాడు, నిజాలు తెలుసుకో. మీ దాంట్లో నిజాయితీ జెన్యూనిటీ పర్సన్స్ ఉంటే కనుక 100% గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం చేస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ గ్రౌండ్ ప్రేవలింగ్ గ్రౌండ్లో ఈరోజు మనం ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఒక ఇష్యూ మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదేదో కాదు, వెలుగుమట్ల విషయం. వెలుగుమట్ల భూదాన్ ల్యాండ్స్లలో నష్టపోయిన కొంతమంది బాధితులు ఈరోజు మన ప్రేవలింగ్ గ్రౌండ్లో సమావేశం కావడం జరిగింది. అసలు ఈ భూదాన్ ల్యాండ్స్లో వెలుగుమట్ల బాధితులు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మందిలో నష్టపోయిన ఉన్నారు. ఒకరు ఫ్లాట్ పరంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఇల్లు కట్టి ఇల్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులు కట్టి ఆ డబ్బులు కట్టిన వాళ్ళు ఇక్కడ మోసం జరుగుతుందని ప్రశ్నించినందువల్ల ఇక్కడ నుంచి మీరు ఉండకూడదు అని చెప్పి ఎల్లగొట్టేసి డబ్బులతో సహా నష్టపోయిన వ్యక్తులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఆ డబ్బులు నష్టపోయిన వ్యక్తులు బాధితులు ఈరోజు మన టచ్ స్టూడియోలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు డబ్బులు వీళ్ళు ఏ విధంగా కట్టారు, ఏ విధంగా నష్టపోయారు, అసలు ఓపీడీఆర్ ముసుగులో కొంతమంది దొంగలు వీళ్ళని ఏ విధంగా మోసం చేశారు. ప్రజెంట్ ఉన్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఓపీడీఆర్ సంస్థకే మద్దతుగా ఉండి నష్టపోయిన వాళ్ళ గురించి కూడా ఏమీ మాట్లాడకుండా ఈ డబ్బులు కొన్ని లక్షలు, కొంతమంది కొన్ని వందల మంది, కొన్ని లక్షల వరకు కూడా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడట్లే, అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఈ డబ్బులు పోగొట్టుకున్న బాధితుల గురించి ఈరోజు మనం మాట్లాడాలనుకుంటున్నాం. సో బాధితుల మాటల్లోనే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎంత నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు, కొంతమంది జర్నలిస్టు ముసుగులో ఓపీడీఆర్లో కొంతమంది దొంగలకి ఏ విధంగా వాళ్ళు కొమ్ము కాస్తున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి. కంప్లైంట్ ఇచ్చారు అందరు పోలీస్ స్టేషన్ లో? 20 కంప్లైంట్లు. ఈ అమ్మాయి అరిచి పిలిచి ఎవరు రావట్లే. ఇవాళ నువ్వనరా అన్న కొద్ది గట్టి మాట్లాడుతూ అంటే వచ్చారు. వాస్తవం మీరు వచ్చి ఇప్పుడు ఆమె ఒకటి వచ్చి ఆమె మాట్లాడితే ఆమె దొంగని చేశారు. అదే ఆమె వెనక మీరు అందరు వచ్చి మాట్లాడితే మీకు దొంగ అనేటప్పుడు నా ఎదటకు రమ్మన్నా. ఈ రసీదు ఒకటిదిరా, అయ్యకు పుట్టినా అమ్మకు పుట్టినా వాడు పోలిపోయి మొత్తం ట్రాక్టర్ వేసుకొస్తున్నాను. నువ్వు అట్లా నిలబడు అమ్మాయి, నేను దౌర్జన్యం ట్రాక్టర్ వేసుకొస్తా. జైలుకి పోతే నేను నిలబడు, నువ్వు నిలబడు. వాడు ట్రాక్టర్ వేసుకో 5 ఎకరాలు భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తాడు. వీడు 24 లక్షల కారు మొత్తం తిరుగుతాడు. ఆ కారు నాది కాదు అంటాడు, మనోరాలు అంటాడు. వాట్సాప్ లో మనోరాలు పెట్టి అబ్బా ఆయన చెప్పే మీటింగ్ ఎట్టుంటుందో తెలుసా? మీరు ఏమన్నా ఉంటే 4000 అద్దె కట్టాలి. ఈ 4000 నేను అద్దె కట్టించి మిమ్మల్ని 100 గజాలు ఇస్తుంటే నేను దేవుణ్ణి. మీకు ఈ 4000 మిగులుతున్నాయి, 100 గజాలు మిగులుతున్నాయి. అదే పాలాభిషేకం. నేను అక్కడికి నేను డాగులు వేసుకుంటూ వచ్చిన. ముత్తయ్య గారు మీరు పెద్దోళ్ళు, దీనికి హెడ్ సుందరయ్య నగర్ అని ఉంటది, మళ్ళీ ఇంకా పెద్ద గొప్ప నాయకులు నగరం ముత్తయ్య నగర్ అని పెడతా అని అన్నా. అంటే వాడు మహా తేలిక. ఒక ఆడ ఉంది 500 ఫ్లాట్లు అయితే 5060 ఫ్లాట్లు కడితే ఆడ నుంచి చెప్తారండి. అధికారులు కూడా అక్కడ ఉన్నది 800 మంది అయితే అప్లికేషన్ చేసింది 1800 మంది. మరి వీళ్ళందరూ ఎవరు?
అమ్మినోడు, ఎంక్వైరీ చేయాలిగా. కొన్నోడు, మధ్యలో ఉన్నోడు అందరూ అప్లై మళ్ళీ చేస్తారు. ట్రాక్టర్లు బొచ్చులేస్తానికి పోయి ఇసుమంటి వాళ్ళు చేతగా ముసలోళ్ళు మొక్కోళ్ళు గుడితలు వేసుకున్నారు కదా, ఒక 100 ట్రాక్టర్లు పెట్టారుగా. ఆ ట్రాక్టర్లు గవర్నమెంట్ ఇది కూడా తప్పేగా. ఆ ట్రాక్టర్లు పెట్టారు. ఆ ట్రాక్టర్లు పెట్టినప్పుడు వాళ్ళని పక్క ఉండమన్నారు. ఆ ట్రాక్టర్లో బొచ్చలే జీడి ఫోటో దిగి వాళ్ళకి ఫ్లాట్లు వచ్చినాయి. ఓకే. అది ఎవరు చేయాలి? కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలిగా, చేయాలి. ఏసీపీ ఎంక్వైరీ చేయాలిగా, మంత్రులు ఎంక్వైరీ చేయాలిగా. ఏది ఇక్కడ ఈ అదే చెట్ల ఉంది, ఏం చేస్తారు? అధికారులు టోటల్ గా నిద్రపోతున్నారు ఈ విషయంలో. ఎందుకనంటే ఎవరికి ఏమి ఇయ్యాలో అర్థం కాదండి, కాకుండా. కోర్టులో సాక్ష్యం కాగితాల రూపేణా ఇది. నీకు ఇది ఉందిగా, అవును, ఈ వాస్తవం. రసీదు నువ్వు ఇచ్చిందే కాదా? అవును. నువ్వు మనిషికి పుట్టినవా? పేదల సొమ్ము కొట్టి అన్నాళ్ళు బతుకుతూ 100 కోట్లున్నా మనిషి బతికేది 60-70 ఏళ్ళు ఆరోగ్యం కొట్టి నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు? వీళ్ళేంది కూలికి పోతే 300, మళ్ళా 300 లాసిపోయారు, మళ్ళీ 300 కాసం వచ్చారు. వీళ్ళకి ఫ్లాట్లు వస్తాయా? వచ్చినప్పుడల్లా కూలి పోయి కూలి చెడిపోయి నెలకు బండేసి మరి తినడానికి తిండి లేకుండా కూడా మేము కట్టినాం. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పటికప్పుడే మీటింగ్ అట్లా కూడా ఉందా? ఇంకోటి నిద్ర కూడా బాగాలే కొన్ని రోజులు. వాళ్ళు కట్టలేదు అన్నారుగా. వాళ్ళ దగ్గర 5 రకాల బొక్కులు ఉన్నాయి. ఓకే. వాళ్ళ అకౌంట్లని చుట్టాలతోని అకౌంట్లు ఆధార్ కార్డు కొట్టి ఆతులు ఎన్నో ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్. నేను మొన్న అట్లా ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ ఆస్తులు కొంచెం జప్తు చేస్తేనే ఏది పీకల దాకా వస్తుందో నా మనుషులకు యాడ్ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ వచ్చి వాళ్ళది 2 వీలర్ జప్తు చేశారు, వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళు మంచోళ్ళు అది ఇది అని చెప్పి టోటల్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తుండే. మరి ఇప్పుడు 1,60,00,000ది రికవరీ చేసిందని ఏసీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, ఆ బళ్ళుదే తప్ప నెడితే ఏమవుద్ది? పాతినకేగా. అవును. వాటిని పాట పెట్టి ఈ రసీదులు ఎంక్వైరీ చేసి కట్టుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేసి కొంతమంది అన్న బాధితులు పోతారని నేను ఏసీబీ గారిని పోలీస్ శాఖను కోరతాను. అవునా కాదా? అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇల్లు ఫ్లాట్లు నష్టపోయిన వాళ్ళు, ఇల్లు కూలగొట్టిన వాళ్ళ గురించి, కానీ డబ్బు నష్టపోయిన వాళ్ళ గురించి అసలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. దేనికంటారు అది? అసలు వీళ్ళ గురించి చెబుతున్నా, ఇల్లు కట్టుకున్న వాళ్ళకే ఇల్లు మాట్లాడాలి. మీకు ఇల్లు రాదు, డబుల్ బెడ్రూమ్ రాదు, ఫ్లాట్ రాదు. మేము కట్టుకున్న, నేను మాట్లాడేది 42 తరపు నుంచి. నాకు వాళ్ళు ఇల్లు ఇచ్చినా వద్దు, ఫ్లాట్ ఇచ్చినా వద్దు, మీ డబ్బులు నా మీకు కావాలి. డబ్బులు నాకు ఇస్తే చాలు. సొమ్ము పోయా సని పెట్టే డబ్బులు పోయినాయి, కష్టం అంత పోయా. మేము ఇప్పుడు అన్యాయం అయిపోతుంది. మీరెంత కట్టారు? మేము 1,50,000 కట్టినమండి. మేము అన్ని 1,50,000 కట్టిన అన్ని దోరించుకున్నామండి. మేము దోరించుకొని మా అన్నయ్యోళ్ళు మా బావోళ్ళు మొత్తం దోలించుకొని ఆడబెట్టుకుంటే చివరి లాస్ట్కి మొత్తం వీళ్ళు దొంగలు అనే ముందు నిర్ధారణ చెయ్యి. అసలు వాడెంత దొంగ మరి? మరి వాడెంత దొంగ నిర్ధారణ కావాలిగా. ఇప్పుడు నువ్వు ఆయనకెళ్ళి మాట్లాడటానికి నీకు ఏ అర్హత ఉంది? అవును. నువ్వు ఆయనకెళ్ళి ఇప్పుడు డబ్బులు ఆ రవి అనే వ్యక్తి నాకు తెలియదు. దొంగలు అసలు ఆయనకెళ్ళి మంచోడు అని చెప్పడానికి నీకే ప్రజావేదికలో రా, మొత్తం విలు, రామచంద్రని విలు, ఏమో కట్టిన పేర్లు పెడతానే ఉన్నారు కదా హైదరాబాద్ లో, అక్కడ ఇక్కడ. ఆడకంటే ఛార్జీలు లేవుగా, ఇది బాగాలేదు. ఏడకే ఛార్జీలు లేవు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఇంకా దీన్ని రాజకీయం చేయాలి అని చెప్పి, దీంట్లో రాజకీయం చేయాలని చెప్పి కొంతమంది వచ్చి మినిస్టర్లకు చెప్పులు చూపెట్టడం, రాజకీయ నాయకుల్ని తప్పుడు లాగా పోర్ట్రే చేయడం జరుగుతుంది. ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? ఎందుకు చేస్తున్నారంటే డ్రామే. అది డ్రామా. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అరిచినోడి కల్లా కండేస్తాను. వీళ్ళ దగ్గర కండి ఇవి ఉన్న కాదినే కట్టుకున్నారు. ముక్కు పొల్లో బర్రెను అమ్ముకొని కట్టారు. ఇప్పుడు ఇదే తొలివేలు రఘు మాట్లాడిండు. ఓకే, పేదల 20 కోట్లు దొబ్బిండు అన్నారు. 20 కోట్లు 10 లక్షలు ఇస్తే సరే నువ్వు కాదు నేనే మాట్లాడు, నాకు 3 బ్యాట్లు ఇస్తానంటే నేను సైలెంట్ గా ఉన్నా, అసలు అవి రాని అని. ఇలాంటి సాధారణ వ్యక్తికే 3 ఫ్లాట్లు ఇచ్చి సైలెంట్ గా ఉండాలనుకున్నప్పుడు 3వ కన్ను తెరితే మీటింగ్ కూడా పెట్టమని వార్నింగ్ ఇచ్చి, ఓకే నేను ఇందులో మాట్లాడు అదుర్కొని మాట్లాడలేదు. అవునవును. నువ్వు నా ఎదటకు రా, నువ్వు నా ఎదుట పోలీస్ శాఖ కాదు గీలిచ్చు, నువ్వు నా ఎదుటకు రా. ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ రా. నేను క్యాసెట్ కోయిన్ వెంకన్న గారి కాడ మాట్లాడినా, అది ఇంటి నువ్వు ఓడిరా పట్టా ఇయటానికి నువ్వేమన్నా అధికారమే? నువ్వు దొంగ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటం ఎవడి? నువ్వు ఓడి పట్టా ఇచ్చే అధికారమే ఉంది. ఆ ఎంఆర్ఓ పేరు చెప్పు, ఆ ఎంఆర్ఓ మీద కేసు దింగుతా. దొంగ ముద్దర గుద్ది క్యాంపులు చేసి ఆన్లైన్ పట్టా ఇయ్యాలి. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, క్యాంపు తయారు చేసి ఏదో చింతలాడీలకి వెళ్ళి అమ్మారు అది ఇచ్చి భూదాన భూమి అని పట్ట. ఆయన మాట్లాడే నీతులు ఎట్లుంటే తెలుసా? మీ డబ్బులు మీకు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇచ్చినా హ్యాపీ అనుకుంటున్నారా? నీడ కావాలండి, అయితే ఇల్లు కోసమే అన్న, మాకు నీడ కావాలండి. మాకు
చెప్పండి. ఖమ్మంలో మాకు ఎక్కడో ఒకసారి ఇవ్వండి, మేము కిరాయిలు కొండలేకపోతున్నాం. మాకు ప్లేసే కావాలి, ఇల్లు కానీ ఎక్కడైనా ఇంత స్థలం ఇస్తే చాలు. గవర్నమెంట్ ఎంత పెట్టారు, మీరు ఎంత పెట్టారు? మేము అంతే పెట్టినాం, ₹1,00,000 దాకా కట్టినాం. ఇంకా ఖర్చులు అయినాయి, ఇక బ్రేకులు అన్ని నష్టపోయినాం. తిరగటం ఏదైతే మొత్తం 1,50,000 దాకా దాటి పనులు చాలా నష్టపోయినాం అయ్యా. మాకు కొంచెం స్థలమే కానీ ఒక బెడ్రూమే కానీ ఏది ఇచ్చినా మాకు చాలు. వాడు కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు అల్లుడికి ఫస్ట్ మ్యారేజ్ కి ఒక గిఫ్ట్ కి ఇచ్చిండంట, అమ్మాజుడి కారు. ఇంటి ముందు 2 కార్లు మేము వెళ్ళినప్పుడు ఒకసారి, అది ఎవరికి సార్ 2 అంటే ఒకటి నాది ఒకటి మల్లుడు గారు అన్నాడు. మల్లుడు గారికి ఫస్ట్ మ్యారేజ్ కి నేను గిఫ్ట్ గా ఇచ్చిన చెప్పిండు. అంటే ఫస్ట్ మ్యారేజ్ కి అల్లుడికి ఒక 25-30 లక్షలు విలువ ఉంటది ఆ కారు. అయితే ఇప్పుడు తొలి వెలుగు ఏమంటాడు, 2 వీలర్ తీసుకొచ్చిన అంటాడు కదా, అది సొంత తన పక్కింటి మనిషి లాగా మాట్లాడుతున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజల గురించి మాట్లాడితే ప్రజల గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక బరగల జయమ్మ, గడ్డి వెంకట నరసమ్మ, కుంద నాగమణి, ఈ తాళూరి నరసమ్మను పట్టుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావు, అది కాదు. ఇప్పుడు ఇంతమంది జనాలు అక్కడ మేము కేసు పెట్టిన వాళ్ళలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్న వాళ్ళే, వాళ్ళ పట్టుకొని ఆయన వీడియోలు చేస్తాడు. నేను ఆయన ఇంటికి పోయినాం, భార్య తెప్పినాం, ఫోన్ ఎత్తట్లా. నేను ఊరు దాటే టయానికి నన్ను కలవకపోతే మూల్యం చెల్లించుకుంటానంటే దెబ్బకే బండి క్రాష్ చేసి మీరు ఆడ ఉండండి అని చెట్టు కింద నుండి మాట్లాడిన అక్కడ. ఇగో ఆయన మళ్ళీ మనవరాల పేరు కారులే ఆడి, ఆ కారు ఎవరు దియ్యేది కాదు, ఇరుకు. మరి ఏం పెట్టి తెస్తారో గానీ పోటీలు తగులుతాయి, గేటు పట్టదు, కారు అయితే ఉంటది. గేటు తీయేది కాదు. గవర్నమెంట్ కి అయితే మేము కట్టాము, గవర్నమెంట్ అయితే మేమేం అనట్లేదు. మేము ఆశపడి, ఎవరైనా పేదోడు ఆశపడి ఒకటే ఇల్లు కోసమే మేము తప్పన పడి కట్టాము. మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, మాకు ఏదైనా ఎంక్వైరీ చేయండి, మా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి. మేమేం దొంగలం కాదు, మేము సామాన్యులం, మేము పోరాడలేము. మా అంటే మాట్లాడతాం సాక్షిగా నేను ఏ పాపం చేయను, ప్రజలకు పుణ్యం చేస్తాను 20 సార్లు చెప్పిండు. 1000 మంది ఒక ఎత్తు, నేను ఒక ఎత్తు అని చెప్పిన కూడా. ఇల్లు ఎవరెవరు కట్టారు అక్కడ? నాకు ఒకటి, ఇప్పుడు అక్కడ కూలగొట్టినప్పుడు ఎవరెవరు ఉన్నారు? మొన్న రీసెంట్ గా ఉన్నారా? కూలగొట్టినప్పుడు ఏం జరిగింది అసలు అక్కడ? మీరు ఉండొద్దు, పోవటమే కోళ్ళు దిగుతున్నాం, రేగులు గీగులు బిక్కుని పోండి, పేగు అంటే మేము చేసినాం. అప్పుడే పంచనామా అయిందా మీకు? పంచనామా అయ్యి మళ్ళీ ఫోన్ లేని రాలేదు, వెరిఫికేషన్ చేయలేదు. వచ్చారు, వచ్చి అసలు ఇళ్ళ కాడికి పోయారు, చూసుకున్నారు. మీ ఆస్తి ఎంత ఉంది ఏంటంటే ఏమీ లేదు మాకు, వచ్చి చూసారు, పోయారు. అంతే, ఏమి రాలేదు మాకు. మళ్ళీ పోయారా? మాది గతులు కూడా సార్. అయితే ఇప్పుడు మీరు ఓపీడీఆర్ అనేది పేదల నిర్మూలన కోసమే ఉంది అన్నారు కదా, మరి ఓపీడీఆర్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు అలవట్లేదు? వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు దొంగలయ్యి మమ్మల్ని విమర్శిస్తున్నారు కానీ రెండోది ఏం లేదండి. మేము పొద్దున్నే కష్టమార్కులు, మేము పనికి పోయినాక కూల కొట్టారండి, రేకులు గీకులు అన్ని పోయినాయి. వచ్చేసరికి చూస్తే ఏమీ లేవు. మేము ముఖాన బట్ట ఏడ్చుకొని కన్ను పట్టదు. వీళ్ళు 1,00,000 కడితే వాళ్ళకి ఫ్లాట్ ఇస్తే మనకి 10 లక్షలు కట్టేవాడు ఉంటే అమ్ముకుంటున్నారు. నేను అనేది ఏంటంటే 10 లక్షలకు అమ్ముకో, కానీ 7 లక్షలు వీళ్ళకి ఇవ్వాలి అనేది నా వాదన. వాళ్ళ దగ్గర ముత్తయ్య గారి ఇంటికి పోయినామండి, ముత్తయ్య గారి ఇంటికి ఒక 10 మంది కలిసిపోయాను. మా పరిస్థితి ఏంటి, మీరే డబ్బులు తీసుకున్నారు, మేము ఉండటానికి మాకు ఇల్లు చూపెట్టండి, రేకులు చూపెట్టండి, మీరు ఉండండి అంటున్నారు. ఉంటున్నాం, ఉండే ఏదైనా కారణాల మీద మళ్ళీ బయటికి ఏదైనా బాగలేనట్టు బయటకు వస్తే ఇది ఇంకోళ్ళకి అమ్ముతున్నారు. ఈ ప్లాట్ని ఇంకోళ్ళకి అమ్ముతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళకి ఒక గుడి చేసిను, వాళ్ళకి ఒంట్లో బాగలేదు, ఈడు పోయి చూసుకోవాలిగా, కొడుకు అన్నోడు చూసుకోవాలి కదా. 3 రోజులు ఉండేసరికి ఇది ఇంకోళ్ళకి అమ్ముతున్నారు. అట్లా ఇది అమ్ముడే. మళ్ళీ మేము అన్నకి అడిగినవండి, ఆడ ఒక టీచర్స్ ఉన్నాయి, వాళ్ళు టీచర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళకి టీచర్స్ యాడ్ అయ్యేటాలకు వాళ్ళకి 6 లక్షలు 7 లక్షలప్పుడు వాళ్ళకి అమ్ముడు మొదలు పెట్టారు. వీళ్ళని వెనక్కి నెట్టారు, మమ్మల్ని వెనక్కి నెట్టారు. మమ్మల్ని వెనక్కి నెట్ట వాళ్ళు ఇదేందంటే ఇది వ్యాపారం లెక్క. టీచర్స్ గవర్నమెంట్ టీచర్సా ప్రైవేటా? గవర్నమెంట్ టీచర్సే. వాళ్ళకి ఈయన కట్టుకో, ముత్తయ్య గారిని కట్టుకోవటం, వాళ్ళకి 6 లక్షలు. నేను అడిగిన, మీరు 10 లక్షలకు అమ్ముకున్నారట సార్ అంటే, ఎవడన్నాడు? నువ్వు రుజువు చూపి
చూపెత్తవా నువ్వు చూసిన అంటే అదేందండి అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు చెప్పాము, అది కూడా చెప్పాము. ఆ ఉన్నోళ్ళు ఆ మూలలో 4 ఇళ్ళు పెద్ద చేశారండి. అని అన్ని ఏంటి మొత్తం సీరియస్ అయిన 4 ఇళ్ళు వెళ్తున్నాయి. మీరు సీరియస్ అయితే సీరియస్ అయితే అడిగింది మనమే ఇచ్చినాం, వేసుకున్నారు. అట్లా చేశారు. కోర్టు ఖర్చులకు లేక ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ మాట్లాడుతున్నారు కదా, మరి తొలివేలు రఘు వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వచ్చి మాట్లాడితే ఒక సొల్యూషన్ మేము ఆడి దాకా పోయిస్తారండి మమ్మల్ని ఏడు నుంచి ఇటే నెడుతున్నారు. ఇక్కడ జనం అక్కడ దాకా పోనిస్తున్నారా పోనిస్తే పోతే మేము బాగానే అడ్డేటోళ్ళం. ఇప్పుడు ఓపీఆర్ పార్టీ వాళ్ళని పిలిపించుకున్నారు. ఇప్పుడు ఒకటి మీ ముందు మైక్ ఉంది, యూట్యూబ్ లో అందరూ చూస్తారు, వాళ్ళే చూస్తారు వీళ్ళే చూస్తారు అని లేదు, అందరూ చూస్తారు. ఇప్పుడు ఈ క్షణాన మిమ్మల్ని దొంగలు అంటున్న తొలివేలు రఘుకి ఏం చెప్తారు? ఓపీడీఆర్ సంస్థకు మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఏమండి ఫస్ట్ ఓపీడీఆర్ అని వ్యవస్థ మొత్తం నీకు అమ్మటమా నాకు అమ్మటమా చేసేది వాళ్ళు, తెర వెనక వాళ్ళు. మనం ఇది తీసుకుపోయింది ఆడమొట్ట చెప్తే ఆయన వచ్చి వాళ్ళ తరపున ఆయన హైలైట్ చేస్తాడు. అవి ఓకే, హైలైట్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు దగ్గర రానతడు ఆయన? మీ దగ్గర రాలేం కదా, మేము ఇవ్వలేం కదండి. అవును. మేము ఇక్కడ ఉండి ఆటో తోలుకుందామని ఆటో తోలుకుంటానికి పోతే అసలు వచ్చేసరికి ఏది ఇవ్వడం. కలెక్టరేట్ ఎవరు మాటలు నమ్మకండి, వచ్చి మీ బాధ మినిస్టర్స్ కలిసారా? ఈ మధ్యలో మినిస్టర్స్ ని కలిసారా మీరు? ఎవరిని కలిసారు? తుమ్మల గారిని కలిసాము, పొంగులేటి గారిని కలిసాము. ఏమన్నారు? మీకు అందరికి న్యాయం చేస్తామమ్మా. ఇప్పుడు కొంతమందికి రికవర్, ఇప్పుడు అనర్హులకి అయితే మాత్రం డబ్బులు రికవర్ చేసిస్తాము, అర్హులకి మాత్రానికి మేము ఇచ్చే 5 లక్షలకు తోడు ఇవి కూడా డబ్బులు వాళ్ళకి రికవర్ చేసిస్తాము అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మేము దొంగలే కదండి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మేము మోరేపించుకున్నాం. హైదరాబాద్ ప్రతి ఒక్కరు చూడండి, వీళ్ళు దొంగలు ఇప్పుడు దొంగలు ఇప్పుడు తొలివేలకు దొంగలు అంటే అసలు వాడు మమ్మల్ని దొంగలు అంటానికి వాడు మా ముందు రమ్మని చెప్పండి, మేము చెప్తాం మేము దొంగలు వాడు దొంగ అనేది మేము చెప్తాము. ఇప్పుడు ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వాడు వీడియో చేస్తాడు. మళ్ళీ 4 ఫ్లాట్లు కట్టించుకోవటం అండి. వాళ్ళ ఖర్చులు రేవుగా ట్రిప్పుగా 10 లేపటం వారానికి. ఓకే, నేనున్నగా మనం వచ్చేటట్టు ఉన్నాయి, నువ్వు కట్టు అంటగా నేను ఇంకోని తేటం. ఇప్పుడు మేము దొంగతనం అదే పోలవేలు మొత్తం అడగమని చెప్పండి, నా గురించి వాడిని అడగమని చెప్పండి తొలివేలకు రఘుని. ఇప్పుడు 5 లక్షలు డిమాండ్ చేసి తీసుకునేది నువ్వు, 500 గజాల స్థలం డిమాండ్ చేసి తీసుకునేది అడిగింది నువ్వు. మేము దొంగలు, నువ్వు దొంగవి. నువ్వు దొంగ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, డబ్బులు కట్టేవాళ్ళు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 1896 ప్లాట్లు ఉండే అక్కడ దాదాపు 6000 మందితో డబ్బులు వసూలు చేయించింది కదా. మరి ఏ హక్కుతో వసూలు చేయించిన వాడు? ఇప్పుడు గ్రామీణ పేదల సంఘం అని చెప్పుకున్నారు, బాగానే ఉంది. ఒక ఆయన ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉందని చెప్పారు. ఓకే ఉంది, ప్రతి పార్టీ జాతీయ అంతర్జాతీయ ఉంటది, కాకపోతే మోసం జరుగుద్ది. కానీ దాన్ని బయట తీయాలి కదా. ఇంతమందిని కట్టించినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు నీకు అన్ని ప్లాట్లు ఉన్నప్పుడు అంతవరకు నువ్వు డబ్బులు కట్టించుకోవాలి. మరి నన్ను కలిసిండు, అమ్మ మీది హోటల్ సర్కిల్ కాబట్టి నువ్వు ఇంతమందిని కట్టి ఇంకా ఖమ్మం చుట్టుపక్కల 2000 ఎకరాలు ఉందని చెప్పిండు. మరి అంటే వాడు ఎంత గాలి చేస్తే మమ్మల్ని ఇంకా కట్టిమనాలి. ఇది ఎట్లా అయిపోయిందంటే నెట్వర్కింగ్ మార్కెట్ ఉంటుంది చూసారా, నువ్వు ముగ్గురు జాయిన్ చెప్పి నువ్వు ఇంకో ముగ్గురు జాయిన్ చెప్పి అని చెప్పి. ఇప్పుడు ఈ మొత్తం ముఠా ఉన్నారండి, 54 మంది ముఠా ఉన్నారు. వీళ్ళందరినీ కలిసి ఇంకా లోతుకు పోతే వీళ్ళ నుంచి మొత్తం రికవర్ అవుతాయండి. ఇప్పుడు వాడు ముత్తయ్య అల్లుడికి ఒక కొనిచ్చిండు, అంబాసిడర్ కారు కొనిచ్చిండు. అది ఈఎంఐ వాడు అల్లుడు పేరు మీద ఉన్నాడు. ఇప్పుడు నేను దొంగను కదా, నేను దోచుకునే సొమ్ము నా దగ్గర ఎందుకు పెట్టుకుంటాండి? నా దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు తొలివేలకు రఘున్నాడు, నాకు నువ్వు ఛాయ్ పంపిస్తే మాకెందుకు, నువ్వు తీసుకునే వాళ్ళేది మాకు సంబంధం లేదు. నీ పేరు చెప్పి వసూలు చేసిండు. నువ్వేం చేయాలి? మమ్మల్ని దొంగలు అంటాం కాదు. ఏరా ముత్తయ్య నీకు సపోర్ట్కి వస్తానన్నా, నీకు 5 లక్షలు అడిగినా నువ్వు వాడు బయట తీయాలి. మమ్మల్ని పెట్టుకుని దొంగలు అంటావు ఏంటి? వాళ్ళు నువ్వు మమ్మల్ని దొంగ అంటానికి మా ఇంటి పక్కడువే, మా ఊరోడివే, మా జిల్లా వాడివే కాదు కదా. వస్తా ఇక్కడనే ఉండు కొడుకు మీద ఈకల మీకు వచ్చి, అంతేగాని మమ్మల్ని దొంగలు అంటే మాత్రం మేము ఊరుకోము. నువ్వు జర్నలిస్ట్ కావచ్చు, నువ్వు చెయ్యి, ప్రజలకు న్యాయం చేస్తే మీ వెనక మేము కూడా ఉంటాం, మాకు చెయ్యి. సో ఇప్పుడు జర్నలిస్ట్ రఘుకి ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖమ్మం ఓపీడీఆర్ సంస్థని పక్కన పెట్టుకో, వీళ్ళని పక్కన పెట్టుకో, ఎవరు డబ్బులు తిన్నారో ఎవరు డబ్బులు తినలేదో డబ్బులు ఇప్పి హ్యాపీ, వాళ్ళు నీ వెనక నడుస్తారు, మేము కూడా నీ వెనక నడుస్తాం. వీళ్ళకి న్యాయం చేయండి. ఒకటండి, నిజదాన్ని కమిటీ పెట్టారు. మేము మొన్న శ్రీ హోటల్ కి కవితకు వచ్చింది జనజాగృతి జనం పాట పెట్టినప్పుడు. ఇప్పుడు కదా అది అప్పుడు కూడా నేను పోయి కవితకి ఫైల్ ఇవ్వడం జరిగింది, ఆమె నాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అనిత చౌదరి మేడం ద్వారా నేను పోయాను అక్కడికి. పోతే ఆమె చూసింది. మరి ఆనాడు కవితకు మరి ఇది పట్టించుకోవచ్చు కదా. ఇవాళ గుట్టగూల్చాక సానుభూతిగా పరులుగా వచ్చారు, బాగానే ఉంది. మళ్ళీ మొన్న కూడా వీళ్ళు వచ్చారు, నిజదాడి కమిటీ వచ్చారు, విఠల్ గారిని కలిశారు, చంద్రకుమార్ గారిని కలిశారు. నా ఫైల్ వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు నా ఫైల్ లేదు. అడిగా నేను, అన్న ఫైల్ అన్నంటే అమ్మది ఎక్కడో మిస్ అయింది, సరే సారీ అని చెప్పారు. అంతవరకు ఓకే. మరి నిజ నిర్ధారణ కమిటీ పెట్టినప్పుడు మేము కొన్ని నిజాలు వెల్లడించడం కదా,
అవి కూడా పబ్లిక్ లోకి రావాలి కదా, అవి ఎందుకు రాలేదు బయటికి? అవి కూడా రావాలి కదా. మాకు ప్లాట్ డబ్బులు అది పక్కన పెడతాండి. నిజ నిర్ధారణ కమిటీలో నిజాలు లేవు. వాళ్ళు గుండెల మీద చేసుకొని సత్యాలు పలకమన్నారు. వాళ్ళు పలికే మొత్తం అసత్యాలే. ఇప్పుడు లాయర్లు కానివ్వండి, అక్కడ జడ్జీలు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఆ కుంభకోణంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తాలు ఉన్నాయండి. ఇప్పుడు మేదరమెట్ల ప్రభావతి ఉంది, అసలు దాన్ని బయట తీసుకొస్తే మొత్తం బయటకు పడతాయి. ఆమె హైదరాబాద్ లో ఉంటుంది, ఆమె మీద కేసు పెట్టగానే ఇంకా అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకంటే లేడీస్ చేయరు కదండి. ఇంకా మీరు కూడా కట్టారా? కట్టామండి. ఎంత కట్టారు? 1,50,000 దాకా కట్టాము. కట్టారు. మీటింగ్లకు తిరిగినాం, సోమవారం వెళ్ళినాం. నేను డెలివరీ టైంలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాపకి ఆరోగ్యం బాగలేదని ఆ రోజు ఇల్లు కూల్చే రోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నాము. మేము వెళ్ళి చూసేసరికి మా ఇల్లు నేలమట్టం చేశారు. అక్కడ మాకేమి ఉంచలేదు, మేము అక్కడే ఉన్నాము. ఇల్లు కూలగొట్టినప్పుడు అక్కడే ఉన్నారు మీరు? పంచనామా కాలేదండి, పాపకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నాం మేము. ఓకే. ఇల్లు కూల్చిన 3వ రోజు వెళ్ళాక మా ఇల్లు నేలమట్టం అయి ఉంది. అక్కడ ఏమీ లేదు మాకంటూ. చిన్నపిల్లని వేసుకొని ఇక్కడ అంబేద్కర్ భవన్ దగ్గర ఉంటే అక్కడ వారం రోజులు తిరిగాము. అక్కడ ఏం పట్టించుకోలేదు మమ్మల్ని. అధికారులు కూడా ఎవరు చేయలేదు. కనీసం మాది సర్వే కూడా చేయలేదు. 1,50,000 కట్టినందుకైనా మేము అక్కడే ఉన్నాం. మాకు అక్కడ ఫ్లాట్ ఇచ్చి మాది మాకు వచ్చేటట్టు చూడండి కొంచెం. ఓకే. ఇంకా ఇప్పుడు చూసుకుంటే గనక ఇక్కడ లిస్టుతో సహా ఉంది చూడండి. ఒక్కొక్కరు జయమ్మ అని, ఇంకా నాగరాజు దగ్గర ఇవన్నీ వాళ్ళు పేమెంట్ కట్టినాయి. మరి పేమెంట్లన్నీ ఎవరు తీసుకున్నట్టు? ఇది కూడా అండి పోలవరం మొత్తం ఇచ్చింది ఇది మాకు. ఇది పేమెంట్లన్నీ ఎవరు తీసుకున్నట్టు? పేమెంట్లన్నీ నేను తీసుకున్నట్ట, లేకపోతే మినిస్టర్ గారు తీసుకున్నట్ట? తొలివేలు తీసుకున్నా. తొలివేలు నీకే ఇచ్చారేమో మరి డబ్బులు ఏమన్నా చూడరా? చూస్తుంటే వచ్చేయరాదు వీళ్ళకి డబ్బులు. న్యాయం చేయి. ఉత్తపుణ్యానికి అయితే రాసుకోరుగా ఫిగర్లు ఇట్లా డబ్బులు. ఇప్పుడు ఈ పేపర్ కూడా తొలివేలు ఇచ్చిండండి, పోలబోయిన ముత్తే ఇచ్చింది. ఎవరైతే పాప అమాయకుడు పోలబోయే ముత్తయ్య అమాయకుడు, ఆయన కిడ్నాప్ చేశారని చెప్పి తొలివేలు రఘు అన్నాడు, ఆయన ఇచ్చిన డీటెయిల్స్ ఇవి. కరెంట్ పోయిందంటే మళ్ళీ 4 ఏళ్ళు వసూలు చేయటం. సో మరి ఇవి చెప్పు రఘు. మరి ఇప్పుడు తొలివేలు రఘు నువ్వు చెప్పి దీని గురించి ఏమంటావు? మీ పోలబోయిన ముత్తయ్య ఇచ్చిన లిస్టే, మరి దీని గురించి నువ్వేమంటావు చెప్పు. వీళ్ళందరూ ఇప్పుడు ఒక్క అడుగు ఇట్రా అమ్మ. ఏమో వయసు దగ్గర మీ అమ్మ ఏజ్ ఉంటది రఘు, మీ అమ్మ ఏజ్ ఉంటది. ఇలాంటి మనిషిని పట్టుకొని దొంగ అన్నావు. నీ బిడ్డ ఏజ్ ఉంటదేమో, లేదంటే నీ చెల్లి ఏజ్ ఉంటదేమో, ఏమని పట్టుకొని దొంగ అన్నావు. సో చూడు వీళ్ళ మొఖాలు చూడు, ఒక్కొక్కరు పనికి పోయి వచ్చేటోళ్ళు. మేము ఎందుకు దొంగలం అయితే కష్టపడి కట్టిన రక్త మాసం. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలి అని అంటే మళ్ళీ ఒక 100 రూపాయలు భారం. విషయం ఏంటంటే మీరు చెప్పాల్సింది, ఇప్పుడు కోయనేత అన్నాడు, కోయనేతకే కళంకం తెచ్చిండి పోలవేను. సో ఒకటి, ఇప్పుడు ఓపీడీఆర్ అనే సంస్థ మంచి సంస్థ కావచ్చేమో, బట్ ఆ సంస్థను అడ్డం పెట్టుకొని కొంతమంది దొంగలు ఇంతమందిని మోసం చేశాక కూడా నువ్వు వాళ్ళ వెనక మాట్లాడి, మొన్న కూడా వచ్చి కనీసం బుద్ధి తెచ్చుకుంటాం అనుకుంటే మొన్న వచ్చి ఒక డొక్కు స్కూటీని సీజ్ చేశారు, అది సీజ్ చేశారు, ఇది సీజ్ చేశారు. ఒక మాట వాళ్ళు దొంగతనం చేయకపోయి ఉంటే అదే ముత్తయ్య, అదే కల్తీ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఎందుకు ఆ ధర్నాలలో పార్టిసిపేట్ చేయలేదు? వీళ్ళ వెనక ఎందుకు నడవలేదు ఇన్ని నెలలు? ముత్తయ్య పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని నెలలు నెలగా వస్తుంది, ఇప్పటికీ జైల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అసలు ఏం తీసుకోకుంటే ఎందుకు ఉంచుతారు? రఘు నువ్వు ఫైట్ చేయి, నీ ఫైట్ కోసం మేము కూడా సపోర్ట్ చేస్తాం. రా ఇలాంటి వాళ్ళ కోసం ఫైట్ చేయి, అంతేగాని డబ్బులు తీసుకొని ఒకరి కోసం ఫైట్ చేయడం కరెక్ట్ వే కాదు. అక్కడ పట్టుకొని వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు అట్ట కాదు, ఆ ముఠానే ఓపీడీఆర్ ముఠాను పట్టుకొని వీడియోలు చేస్తున్నారే. మరి బయట కొద్దిసేపు ఆ ఓపీడీఆర్ లో పక్కన పెట్టేసి ఇలాంటి వాళ్ళతో మాట్లాడు, నిజాలు తెలుసుకో. ఒకే గ్రామంలో 6, అదొక టీము. కల్తీ ముత్తయ్య, రామచంద్రయ్య, కృష్ణ, మళ్ళీ ఎర్రబాబు, ఇంకో లింగయ్య. ఒకే గ్రామంలో ఈ టీం ఎందుకుంది? ఒకే గ్రామంలో ఇది ఒక టీము. ప్రజల్ని మోసం చేసే టీము. మన చిరంజీవి సినిమాకి ఒకడికి పోయి ఇద్దరు చేసామన్నట్టు సోమవారం మీటింగ్ పెడితే మనం గుసగుసలాడి ఫ్లాట్ వద్దురా, మన బామ్మార్దినో మన తమ్ముడిలో కట్టేద్దాం,
మళ్ళీ ఒక 10 ప్లాట్లు కట్ట. మీ తరపున ఎవరో ఒకరు బాగుపడతారు మీ ఆశ. 3 ప్లాట్లు పోయి 42 ప్లాట్లకు వచ్చింది నేనే. చెప్తున్నా కదా, పేదోడి కళని వాళ్ళ అవకాశంగా అవసరంగా మార్చుకొని చాలా మందిని నష్టపరిచారు. ఒక్కొక్కరు ఇక్కడే నా చుట్టే దగ్గర ఇప్పుడు ఒక 30 మంది ఉండుండ్రు. అంటే నా చుట్టే డబ్బులు కట్టకుండా అక్కడ ఓపిక లేక ఎండలో ఓపిక లేక పోరాడి నిరాశపడ్డారు వాళ్ళు పాపం. ఇక నేను ఎంత మాట్లాడినా నాకు రాదులే అని నిరాశపడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చిన్న మాట రఘు, ఇక్కడ దగ్గర నా చుట్టూ 30 మంది ఉండొచ్చు. వీళ్ళ మనుషుల్లాగా కాదు, డబ్బులు లెక్క చూసినా 30 లక్షలు ఇక్కడే కనపడుతున్నాయి. మనిషికి ₹1,00,000 లెక్క కట్టినా 30 లక్షలు నా చుట్టే కనపడుతున్నాయి. సత్తుపల్లి నుంచి వచ్చింది. ఇప్పుడు చూడు పాపం వాళ్ళు పోరాడి అంత దూరం నా వల్ల కాదులని చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నారు. నీలాంటి వాడు జర్నలిస్ట్ ముసుగులో ఉండి కొంతమందికి ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే గనక అది తీసుకొని ఇంత నష్టపెడుతున్నారంటే మమ్మల్ని అన్యాయం చేసినట్టే. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల జీవితంలో 5 ఫ్లాట్లు ఇచ్చినా పోనీ 5 కన్నా ఇచ్చినా వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. రేగులు వేపిస్తున్నావు. వాళ్ళు ఏదో ఆరోగ్యం బాగలేకపోయి స్టాండర్డ్ కట్టుకుందరు కానీ పట్టా వచ్చినాక ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నాడంట, దాన్ని 6 లక్షలకు అమ్మటం. ఇంక వాడికి దొంగ పట్టా ఇస్తారుగా వాడు కూలుతుండు. వీళ్ళు ఏం చేస్తారు పాపం, మళ్ళీ అమ్ముకోవాలి. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా దీని గురించి? మాట్లాడింది అది ఎవరికి ఏం చెప్పినా కూడా మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలంతే. ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు. సో ఒక పేదోడు చాలా వరకు ఇప్పుడు ఈ వీడియో ఒక తొలివేలు రఘు కోసమో లేదంటే వీళ్ళ కోసమో కాదు. నిజమైన పేదోళ్ళు ఇప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా కష్టపడుతున్నారు. ఓకే, వచ్చిన వాళ్ళు హ్యాపీ, రానోళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు డబ్బులు కట్టారు, మనిషికి ₹1,00,000 కట్టారు, వాళ్ళ పరిస్థితి ఆఖరికి ఎక్కడో చోట మాకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా నేను నా కుటుంబం అక్కడ తలదాచుకుంటాం అనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. సో అధికారులు కూడా కొంచెం కలిసి ఇలాంటి వాళ్ళతో మీ డ్యూటీస్ ఏంది, వాళ్ళకి సేవ చేయడమే మీ డ్యూటీ. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ మీరు డస్ట్బిన్లో పడేయడం, లేదంటే వాళ్ళని ఏదో అంటరానోళ్ళలాగా దూరం పో అని దూరంగా వెళ్ళగొట్టడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది? స్వయంగా పొంగులేటి గారు చెప్పారండి ఆర్డీఓ గారికి. ఇప్పుడు ఏది మన మార్చి 5వ తారీఖు సార్ వీళ్ళ దగ్గర తీసుకునేసి మీరు ఎమ్మటే ఎంక్వైరీ పెట్టినన్నారు. ఆర్డీఓ గారిని స్వయంగా కలిసాం మేము. కలిసి ఇట్లా సార్ అంటే ఎమ్మటే ఆయన స్పందించండి, బాగానే ఉంది. మేము ఇచ్చిన లిస్ట్ లో ఒక్క పేరు కూడా ఎంక్వైరీ రాలేదు. ఒక్క పేరు అది కక్షపూర్వకంగా చేసినట్టు చేశారు. అదే కొంతమంది ఏంటంటే మాకెందుకు ఎవరికొకరికి ఇచ్చేద్దాం అని చెప్పి పని తప్పించుకోవడం కోసం జీవితాలతో ఆడుకుంటున్నారు. సో 100% మా టచ్ స్టూడియోస్, నేను కానీ మా ఛానల్ కానీ మీ డబ్బులు రికవరీ అయ్యేదాకా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? నేను డే 1 నుంచి కూడా, ఈ ఒక్క రోజు నుంచి కాదు, ఫస్ట్ రోజు నుంచి కూడా అందరూ ప్లాట్ల కోసం ఇల్లుల కోసం పోరాడుతుంటే నేను ఓన్లీ డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే దాని మీద నుంచి నేను వీడియోస్ తీస్తున్నా. దాని మీద నన్ను కూడా తిట్టడం జరిగింది. కష్టపడి కట్టిన దాని మీద నన్ను కూడా తిట్టడం జరిగింది. మేము పైసలు కూడబెట్టి మేము కష్టపడి కడితే ఇగో సంచులు చేతులు వేసుకొని కట్టుకొని పోతే పొద్దున పోతే ₹300 అండి. మా ఏమో జోగాలు పెట్టి కట్టినాను. అసలు రోజులు ఇప్పుడు 2019లో కట్టినా. చాలా కష్టపడుకుంటూ వచ్చాను. బంగారం కూడా అమ్మేసి మరి పెట్టారంట. మరి ఏ రకంగా వీళ్ళని చూస్తే నీకు దొంగలు అనిపించిందో, ఏ రకంగా వీళ్ళు డబ్బులు దొబ్బడం కోసం నీకు అనిపించిందో గానీ, మరి నువ్వు తీసుకుని 25 లక్షలకు న్యాయం చేయాలనుకుంటున్నావేమోలే గానీ పెట్టింది బిల్లు కూడా, బిల్లు జోకలు కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 30 మంది నోట్లోంచి అంటాను ఒకటే ఒక మాట, నీ ఫ్రీ టైం చూసుకొని రా, కూర్చుందాం. ఎక్కడికి వస్తావురా? ఆ ఓపీడీఆర్ సంస్థల్ని పిలిపి, ఆ జైల్లో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యల్ని పిల్లల్ని కూడా పిలిపి, ఇక్కడ వీళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేది కూడా తెలుసుకుందాం. మేము రెడీ, వీళ్ళందరూ రెడీ, ఎక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేదు. అప్పుడు మేము జవాబిస్తాం. సో 100% ప్రభుత్వం గానీ లేదు అంటే అధికారులు గానీ వీళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు మీరు ఎక్కడ నిరాశ పడకండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. త్వరలో మిమ్మల్ని మినిస్టర్స్ కాడికి కూడా తీసుకెళ్లి మీ ప్రాబ్లం, మీరు ఇటు ఫ్లాట్ పోగొట్టుకున్న వాళ్ళు కాదు, ఇటు ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు కాదు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అయిపోయారు. లాస్ట్ కి ఏమీ లేకుండా అక్కడ అసలు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని ఒక ముద్ర పడిపోయింది. అమ్ముకోవటం అండి. మాకు చూపించిన ప్లాట్ ని 10 రోజులు అయిన తర్వాత మేము ఈ అన్ని సామాన్ సదురుకునే లోపల తీసుకొచ్చుకునే లోపల వేరే వాళ్ళకి అమ్మేయటం, మీ తర్వాత ఎత్తాలే అని చెప్తున్నారు. సో చూద్దాం ఈ ఏళ్ళతో స్టార్ట్ అయింది. ఈ వారం రోజుల్లోనే మిమ్మల్ని ఎవరో ఒకరు మినిస్టర్ కాడికి తీసుకెళ్తా. మీ దాంట్లో నిజాయితీ జెన్యూన్ పర్సన్స్ ఉంటే కనుక 100% గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం చేస్తుంది. సో వీళ్ళ గురించి కానీ లేదంటే వీళ్ళకి న్యాయం జరగాలంటే కూడా మీరు కొంచెం ఈ వీడియోని కూడా షేర్ చేయండి, 10 మందికి ఈ విషయం తెలిసేలాగా చేయండి.
వాళ్ళు ఎవరికైతే భూములు ఇవ్వాలో ఎవరికైతే ఇల్లులు ఇవ్వాలో గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తుంది. కాకపోతే డబ్బులు కట్టి నష్టపోయిన వాళ్ళ పరిస్థితి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.